కన్నెర్ర చేశాము, కఠినంగా వ్యవహరిస్తాము, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, మాకెవ్వరికీ చెప్పకుండా ఎలా చేస్తారు. ఇది ఒక మంత్రి, ఒక క్యాబినెట్ స్థాయి మంత్రి మాట్లాడితే, పాత రోజుల్లో పేపర్లు మాత్రమే దేవుళ్ళు అనుకునేటటువంటి రోజుల్లో, టీవీలలో మనకు అనుకూలంగా రాసే టీవీలలో మాత్రమే బ్రతుకుతున్న రోజుల్లో నడుస్తుంది. కానీ ఇది సోషల్ మీడియా కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఏదైతే రొయ్యల మేతకు సంబంధించి రేట్లు అడ్డదిడ్డంగా పెంచి పడేసినటువంటి వ్యవహారాన్ని ఈనాడు కానీ జ్యోతి కానీ రాయలేదు. అంటే అర్థం ఏంటి? కుమ్మక్కయ్యారని అర్థం. అదే సందర్భంలో రేట్లు పెంచేటప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి పెంచాలి, ప్రభుత్వానికి చెప్పకుండా చేశారంటూ అచ్చెన్నాయుడు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఏంటి? వాళ్ళ సాక్షిలో రావడం, అటు పక్కన ఆక్వా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం. అంటే వీళ్ళకి తెలియకుండానే పెంచుతారా? మరి అప్పుడు ఎవరి మీద చర్య తీసుకుంటారు? అలా చేసే హక్కు ఉందా, అధికారం ఉందా? లేదంటూ ఆయన యాక్ట్ కూడా చెప్తున్నారు. అయినా మరి ఎట్లా చేశారు? అధికారులకు తెలియకుండా చేసే అంత అమాయకత్వం వాళ్ళ దగ్గర లేదు. ఒక వ్యాపారస్తుడు ఎప్పుడు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలనుకోడు, అధికారితో గొడవ పెట్టుకోవాలనుకోడు. అంతా తెలిసినే జరుగుతుంది. బయటకు వచ్చి పేపర్లలో వచ్చేటప్పటికి అది కూడా మన శత్రు పేపర్ కాబట్టి రాసింది కాబట్టి ఇప్పుడు దాని మీద కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ ఒక స్టేట్మెంట్ వరకు పాస్ ఆన్ చేశారన్నమాట.